పాటు ఎటు లేదు పాడైన పాడు బ్రదర్ ఆ పాటు ఎటు లేదు పాడైన పాడు బ్రదర్ రాజధాని నగరంలో అన్నా మీరు దిగాల్సిన ప్లేస్ వచ్చేసిందన్నా. హాయ్ ఫ్రెండ్స్, ఏం తినాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నారా? ఎన్ని ఆప్షన్స్ మధ్యలో నలిగిపోతున్నారా? మీ పర్ఫెక్ట్ రెసిపీ ఏదో మీకు తెలియట్లేదా? దెన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. రావ్స్ బేకరీ, ఇదే మనం వెళ్ళబోయే బేకరీ. పదండి చూద్దాం. ఇదే రావ్స్ బేకరీ. లోపల ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. ఇదే ఇప్పుడు మనం తినబోయే బేకరీ. మనం టేబుల్ దగ్గర కూర్చుందాం, పదండి. ఇదే మనం కూర్చునే టేబుల్. ఒక్క నిమిషమే ఫ్రెండ్స్, మనం ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేద్దామా? ఒక్క నిమిషం. రెడ్ వెల్వెట్, ఫ్రెష్ ఫ్రూట్, యాపిల్. ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేను ఆర్డర్ చేసి తినేసి చెప్తా. ఆర్డర్ సార్. ఏంటి ఎవడు కనపడ్డేంటి? సార్ మిమ్మల్ని. ఏం మీరు కనపడరా? మా స్పెషాలిటీ అంత సార్. సరే, ఏదైనా స్పెషల్ డిష్ ఆర్డర్ చేయి. అయితే మా దగ్గర ఒక స్పెషల్ డిష్ ఉంది, తింటారా సార్? బాగుంటుందా? చాలా. అయితే చాలా ఫాస్ట్గా తెచ్చేసి. ఓకే సార్. ఫుడ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వచ్చాక ఎలా ఉందో తినేసి చెప్తాను, ఓకేనా? మరీ ఇంత ఫాస్టా? కస్టమర్ ఇస్ ఫస్ట్ ప్రయారిటీ సార్. వావ్ ఫ్రెండ్స్, చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇప్పుడే తినేసి చెప్తాను, వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, స్పూన్ తెచ్చుకుంటానే. అక్కడుంది, తీసుకొని వస్తా. తెచ్చేసుకున్నాను, టేస్ట్ చేయబోతున్నా. ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. కేకేది ఏంటి? నేనే ప్లేట్ మొత్తం తినేసానా? ఆహా, ఏమి రుచి! ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండో. మా అమ్మ చెప్పింది, ఒంటరిగా నడిచేవాడు తొందరగా పోతాడు, కలిసి ప్రయాణం చేసేవాడు చాలా దూరం వెళ్తాడని. మా అమ్మ ఇంకో మాట కూడా చెప్పింది, డబ్బు ఉన్నవాడికైనా లేనివాడికైనా ఆకలి ఒక్కటే అని. చదువుకోకపోయినా మనందరికీ తెలిసిన భాష ఆకలి. అలాంటి భాషతోటే మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే మీ అందరితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. నాకు ఇంకో కేక్ తినాలనిపిస్తుంది, ఏమనుకోపోతే ఆర్డర్ చేసుకుంటానే. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ.
ఇక్కడ కొంచెం సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. మెల్లగా నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. బాయ్. ఒరేయ్, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తున్నా. నువ్వు కూడా ఎర్లీగా షాప్ క్లోజ్ చేసుకొని వచ్చేయి. అలాగే సార్. చెప్పరా. రేయ్, నల్లాలో నీళ్ళు వస్తున్నాయి, త్వరగా రారా. సరే. అంతా చీకటిగా ఉందేంటి? ఏం కరెంట్ కానీ పోయిందా ఏంటి? ఇదిగో బాబు. ఎవడు పలకడేంటి? అరే నాన్న, నా మీద ప్రాంక్ అని ఏమన్నా ప్లాన్ చేశారేంట్రా? ఏదైనా ముందుగానే చెప్పండి రా. నాకు అసలు చీకటట్టు భయం. లేదంటే గట్టిగా అరుస్తా, ఆ తర్వాత మీ ఇష్టం. ఎవడు మాట్లాడరేంట్రా? ఉన్నారా పోయారా? రే, నేనేదో మాట వరుస కన్నాను రా, ఈ క్షణం ఆగిపోతే ఎంత బాగుండని. అది నిజం చేసేసారు కదరా. చేతిరమ్మ, అయినా మిమ్మల్ని ఎలా బోలే తంగు. ఏం చేస్తాం? ఒరేయ్, ఇది బేకరీనా బూత్ బంగ్లానా? ఈ సౌండ్లేంట్రా? ఈయనెవరు ఇలా ఉన్నాడు? అమ్మ నాన్నోయ్, పిల్లల్ని చంపేస్తారా ఏంటి? స్విచ్ బోర్డులో కేసుందేంటి?
వెల్వెట్, ఫ్రూట్ కేక్, చాకో లావా, పైనాపిల్ కేక్. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండు. ముందే తిందాం. ఇదా ఇదా ఇప్పుడెవరు? హలో, గుడ్ ఈవినింగ్ సార్. బ్యాడ్ ఈవినింగ్. ఆర్ యూ ఫ్రీ సార్? లేదు, ఇరుక్కుపోయాను. ఓ, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారా సార్? సార్, ఆర్ యూ దేర్? నో, ఐఎమ్ హియర్ ఓన్లీ. ఓకే, మీరు డాక్టర్ గారి దగ్గరికి ఏ టైంకి వస్తారు? వీళ్ళు ఎప్పుడు వదిలితే అప్పుడు. ఓకే, ఇన్ దట్ కేస్ ఐ కెన్ కనెక్ట్ యూ టు ద డాక్టర్ ఓవర్ కాల్. ఈస్ దట్ ఓకే సార్? ఓకే సార్, ఐఎమ్ కనెక్టింగ్. హలో 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 హలో, నేను ఆమెనింగ్ లేదు. హలో, ఏం మనుషులరా బాబు, వీళ్ళు చూసుకోరు, మీరు చెప్పేది వినరు. తన కర్మ. హలో డాక్టర్ గారు, పేషెంట్ సుందర్ ఈజ్ ఆన్ కాల్. హాయ్ సుందర్, ఎలాగున్నారు? బాలేను సార్, అసలేం బాలేను. తెలుసులేవయ్యా. తెలుసా? ఎలా తెలిసిపోయింది? నువ్వు భలే జోకులు వేస్తావయ్యా. నీ రిపోర్ట్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. తెలిసిందా? ఏం తెలిసింది సార్? నీ గుండె ధైర్యం చేసుకో. నా గుండెకేమన్నా అయిందా సార్? గుండె కాదయ్యా, పొట్టకయింది. ఓ, అంతేనా? అవును, అంతే. నువ్వు జాగ్రత్తగా లేకపోతే అది నీ అంతు చూస్తుంది. మరేం చేయాలి సార్? బేకరీకి దూరంగా ఉండాలి. ఓ, ఏంటి? బేకరీ పదార్థాలు తినడమే కాదు, చేతిలో కూడా పట్టుకోకూడదు. ఒకవేళ పట్టుకుంటే ఏమవుతుంది సార్? ఐబిఎస్ ట్రిగర్ అవుతుంది. ఐబిఎస్? ఐబిఎస్ అంటే ఏంటి సార్? నీకు ఇష్టం లేని నీ జీవితంలోకి వస్తే నీకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. ఆ తర్వాత ఏడుపు వస్తుంది. అంతే. నీ పొట్ట కూడా అంతే. ముందు కోపం వస్తుంది, అంతే. ఆ తర్వాత ఏడుపు వస్తుంది, అంతే. మోషన్స్ అవుతాయా? నువ్వు చాలా షార్ప్ అయ్యా. థ్యాంక్ యూ సార్. చెప్పింది గుర్తుపెట్టుకో. సరే, ఉంటాను. చేతులు ఖాళీ లేవే. ఒక్క నిమిషం. ఇది తీసుకెళ్తానండి. ఆగే కొద్దిసేపు అయిపోయింది.
ఇంకా ఇలాంటి భయంకరమైన క్షణాలు ఎన్నున్నాయో. అమ్మో, వద్దు. పూర్వజన్మలో ఏదో దేవతింట్లో దొంగతనం చేసుంటాను. అందుకే 6 వేశారు నాకు. ఒకవైపేమో ఆకలి, ఇంకోవైపు ఆవేదన. కళ్ళ ముందు ఒక్క ముక్క కూడా తెల్లపోతుంది. ఇలా అయితే బయట వాళ్ళతో ఎలా పోటీ పడగలను? ఇదేంటి డైరీలో ఉంది? నా ఆటోగ్రాఫ్. హలో, హలో, ఎవరండి? మహేశ్వరి. మహీనా? చెప్పండి. మహీనే. మధ్యాహ్నం వచ్చి కేక్ ఆర్డర్ చేశాను కదా. మీరా? చెప్పండి. రేపు మార్నింగ్ 10:30కి కేక్ డెలివరీ చేస్తారు కదా. రేపా? ఇదేంటి బిఫోర్ 10K ఇస్తానని చెప్పారు కదా. ఓ సారీ. అవును, చెప్పారు కదా. ఓకే, బాయ్. హలో 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 మహి గారు, అడ్రస్ అండి. అడ్రస్ కూడా పొద్దున్న చెప్పాను కదండి. మేడం దొరికిందండి. మహి కోరమండల్ అపార్ట్మెంట్స్, ఈస్ట్ ఫేస్, ఫ్లాట్ నెంబర్ 408. రైట్. సీ యూ టుమారో. బాయ్. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండో. డైరీ. అందరూ నన్ను విజిల్ రావని పిలిచి ఎక్కిరించేవాళ్ళు. ఎవరి విసిల్ రావు? తల పైకెత్తి చూడు. విసిల్ రావా? అసలు విసిల్ రావని మీకు పేరెందుకు వచ్చింది? నేను బన్ను బ్రెడ్ ముక్కలను చేసిన ప్రతిసారి పెద్ద పెద్దగా చేసేవాణ్ణి. అబ్బో, ఆ సౌండ్ భరించలేక విజిల్ రావని పేరు పెట్టారు అందరూ. డాక్టర్ని అడిగితే ఏదో బన్నులో ఉన్న యాంటీజెన్స్ నా బాడీతో రియాక్ట్ అయ్యి హిస్టమిన్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాడు. అబ్బో. హలో, గుడ్ మార్నింగ్.
కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా అందరినీ తమ తమ ఇళ్లలో ఉండమని ప్రభుత్వాధికారుల హెచ్చరిక. అవును, ఒక్కసారిగా కాలం ఆగిపోయిందా అన్నట్టుంది. మీరు మైండ్ వాయిస్ కూడా రీడ్ చేస్తారా? అంతా నిర్మానుష్యం, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. కాలం స్తంభించినట్టుగా ఉంది. కేసులు కంట్రోల్ అయ్యేదాకా ప్రభుత్వం 144 సెక్షన్ జారీ చేశారు. 144 సెక్షన్ ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, రోడ్ల మీదకి రాకండి, మీ వల్ల ఇంకొకరికి హాని కలిగించకండి. నేను ఎక్కడుంటేనే పోయేలా ఉన్నాను, కనీసం రోడ్డు మీద ఉంటే బ్రతుకుతానేమో. అసలు ఈ కోవిడ్ వల్ల పోతానో లేదో తెలియదు, కానీ ఈ ఐబిఎస్ వల్ల మాత్రం పోయేలా ఉన్నాను. ఏదో మాట వరుస కన్నాను, ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండని. టంగు 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 ఏం చేస్తావు? ఇలా అయిందేంట్రా నా జీవితం? దీన్నే మేనేజ్ చేయలేకపోతే రేపు బయటికి వెళ్ళి ఫుడ్ బ్లాగ్స్ ఎలా చేయగలను? 8 ఇంటికి వెళ్ళి దోశలు వేసుకుని తిందాం అనుకున్నాను. ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే తిండి తినే ముందు బాత్రూమ్స్ ఎక్కడున్నాయో ఎత్తుకోవాల్సి వచ్చేలా ఉంది. ఆ డాక్టర్ గాడేమో ఈ ఐబిఎస్ అని భయపెట్టి చచ్చాడు. ఇటు తిండి తినలేను, తిన్నానంటే అమ్మో మామూలుగా ఉండదు. See you tomorrow. Bye. హలో హలో, మహి గారా? అవును. అదే అండి, బేకరీ నుంచి ఫోన్ చేస్తున్నాను. అవును, నా కేక్ ఏమైంది? అది చెప్దామని కాల్ చేశానండి. అనుకోకుండా లాక్డౌన్ పడింది కదా, టైంకి మీ కేక్ డెలివరీ చేయలేకపోయాను, క్షమించండి. ఇట్స్ ఓకే లేండి, లాక్డౌన్ పడితే మీరు మాత్రం ఏం చేస్తారులే. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అండి. అవును, లాక్డౌన్ ఉంటే మీరు షాప్ ఎలా ఓపెన్ చేశారు? అది రాత్రి నేను ఫుడ్ బ్లాగ్ చేద్దామని వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయానండి. మీరు భలే జోక్స్ వేస్తారండి. జోక్ కాదండి, నవ్వించాలని నవ్వుల పాలయ్యాను. హలో హలో, అది థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఫ్రెండ్స్ కూడా అదే అంటుంటారు, నేను చాలా బాగా జోక్స్ వేస్తానని. చా, మీరు నిజంగానే ఫుడ్ బ్లాగర్ అయి ఉంటే ఇప్పటికి బేకరీ మొత్తం తినేసి ఉంటారుగా. అవునవును, నిజమే. అయినా అదృష్టం ఉండాలేండి. నేను కూడా మీ ప్లేస్లో ఉంటే ఎంత బాగుండేదో. వద్దండి, మీరు నా ప్లేస్లో ఉండొద్దు, నాకు ఇష్టం లేదు. మరి అంత స్వార్థం పనికి రాదులేండి. అసలు నేను ఎలా ఉంటానో కూడా మీకు తెలియదు. అలాంటప్పుడు నా కోసం ఒక్కసారి ఒప్పుకుంటే ఏమవుతుంది? ఐఎమ్ సారీ అండి. నాకేం వద్దు మీ సారీ. హలో, ఇలా పెట్టేసిందేంటి? ఆకలేస్తుంది.
చేశానో ఏమో గాని ఇలాంటి రోగం వచ్చింది సర్రని. ఎలాంటి వాడిని ఇలాంటి బతుకును భరించి భరించి చచ్చేలాగున్నాను. ఇరుక్కుపోయాను లగెత్తుకొచ్చి లంగరిగా చిక్కాను వచ్చొచ్చి నా గోయిలో నేనే పడ్డాను. జీవితం నాకించే వచ్చింది లాక్డౌన్, నా చావుకు తెచ్చింది కౌంట్ డౌన్. సుస్సుకు పోయొచ్చే లోపే లోపల్ని లాక్ చేశారే. ఫోనేమో స్విచ్ ఆఫ్, ఫోనంతా ఖర్చు, కడుపంత ఖాళీ, తింటామంటే పోనీ చుట్టూ ఉన్నాయి కేకులే తింటే ఇక అంతే. ఐబిఎస్ దీనమ్మా ఐబిఎస్, జీవితం నాకించే డిసీజ్. ఐబిఎస్ దీనమ్మా ఐబిఎస్, జీవితం నాకించే డిసీజ్. హాయ్ టెడ్డీ బ్రో, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ డాక్టర్ చెప్పినట్టు నా పొట్ట కొడుతుంది, ఏడుస్తుంది. నీ పనే బెటర్ బ్రో. ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు. నీకేంటి బ్రో, హీరోయిన్స్ పక్కన కూర్చుంటావు, వీసా లేకుండా దేశాలు దాటుతావు. అదే నన్ను చూడు, దేశం కాదు కదా ఊరు కూడా దాటలేను. ఇక్కడ కాబట్టి బాత్రూమ్ పక్కనే ఉందని ఊరికొరికే వెళ్ళొస్తున్నాను. అదే బయట ఎక్కడైనా అయితే అమ్మా ఊహించుకుంటేనే ఏదోలా ఉంది బ్రో. నువ్వు తినకపోయినా బ్రతకగలవు బ్రో, నేను తినకుండా బ్రతకలేను. అలా అని తిన్నా బ్రతకలేను అనుకో. మన పొట్టకి నోరుంటే ఎన్ని బూతులు తిట్టేది బ్రో. మన పొట్టకి నోరు లేకపోయినా మన నోటికి గనక పొట్టుంటే ఇంత త్వరగా ఎన్ని తప్పులు చేయగలవా బ్రో మనం? అయ్య బాబాయ్ ఏడ్పొచ్చేస్తుందేంటి? లైఫ్ ఎంత విచిత్రో చూడు బ్రో. ఒక ఫుడ్ బ్లాగర్నైనా నన్నే ఇంతలా ఆడేసుకుంటుంది. కక్కలేను మింగలేను. బాయ్ బాయ్ టెడ్డీ బ్రో. నన్ను విజిల్ రావని పిలిచినప్పుడు బాధపడలేదు, కానీ ఒక్క ఎక్కిరింతకు భయపడి ఆ ప్రయత్నం ఆపేసిన రోజు నిజంగా నేను చాలా బాధపడ్డాను. ఒకరోజు నేను 100 బన్స్ చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కళ్ళు వాచాయి, ముక్కు వాచింది, ఒళ్ళంతా దురదలు మొదలయ్యాయి. అయినా పట్టుదల విడవలేదు. తుఫాన్ అయినా ఎదిరించగల శక్తి
కేవలం ఒక గడ్డి పూచక మాత్రమే ఉంటుందంటారు. నేనిప్పుడు ఆ తుఫాన్ని కావాలనుకోవటం లేదు. నేను గడ్డి పూచనని గుర్తించుకుంటే చాలు. నేనొక గడ్డి పూసని మాత్రమే. ఎవడరా నువ్వు? భయ్యా నేను ఫుడ్ బ్లాగర్ని భయ్యా. మరి ఇక్కడేం చేస్తున్నావురా? వారం రోజుల క్రితం ఫుడ్ బ్లాగింగ్ వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయాను భయ్యా. ఇరుక్కుపోయావురా బాబు. ఇక్కడ ఇరుక్కుపోయానని చెప్పేసి ఎవరికి చెప్పకరా. నిన్ను బంధించారని తెలిసిందనుకో నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. ఇక్కడ కేకులు బన్నులు అన్ని ఉన్నాయి, వాటి తినేసి వాటిపైన వీడియోస్ కూడా చేసుకో. ఏంటి? వద్దు భయ్యా, ఒక రకంగా నువ్వు నాకు మేలే చేసావు భయ్యా. ఏం మాట్లాడుతున్నాడు? ఈ వారం రోజుల్లో నేనంటే ఏంటో నాకు తెలిసొచ్చింది భయ్యా. వారం రోజులు ప్రపంచాన్ని చూడకపోయేసరికి బ్రెయిన్ దొబ్బినట్టుంది. అప్పుడప్పుడు ఇలా జరుగుతుండాలి భయ్యా, అప్పుడే మనం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. కన్ఫర్మ్ గా ఎరగట్లో పడేయాలి భయ్యా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తానే, మళ్ళీ రాను. బాయ్ భయ్యో. ఒకసారి ఓ శాస్త్రవేత్త ఒక బ్రెడ్ తయారు చేశాడు. చాలా ప్రత్యేకమైన బ్రెడ్. పుళ్ళు రావు, మొలకలు రావు, చీమలు కూడా తినవు. ఎందుకంటే అది చావదు. ఆ బ్రెడ్ మాసిపోదు, సేల్ డేట్ కూడా లేదట. ఏం చేసినా అలాగే ఉంటుందట. అందరూ మెచ్చుకున్నారు, వావ్ ఎంత వండర్ బ్రెడ్ రా ఇది అని. కానీ నెమ్మదిగా అది తినే వాళ్ళ ముఖాల్లో నవ్వు తగ్గింది. బాడీలో జోష్ లేదు, అన్నం తిన్నట్టు అనిపించేది కాదు. ఎందుకంటే ఆ బ్రెడ్లో జీవం లేదు. గట్లోకి వెళ్ళిన తర్వాత జీవకణాలు ఏమీ పని చేయలేవు. భూమికి వెళ్ళినా మట్టిలో మిక్స్ అయ్యేది కాదు. అన్నిటినీ బ్రేక్ చేసేది ఆ బ్రెడ్, జీవన చక్రాన్ని. అప్పటికి తెలిసింది చావని ఆహారం అంటే బ్రతకని జీవితం అని. నేను అలానే చేశాను. బర్గర్, ఫ్రైస్, చీజులతో వీడియోలు చేశాను. టేస్ట్, లైక్స్, వ్యూస్ ఇవే నా బ్రెడ్ అయ్యాయి. కానీ ఇప్పుడు అర్థమైంది, బ్రెడ్ బ్రతికితేనే మనం బ్రతుకుతాం, చచ్చే ఆహారమే మళ్ళీ జీవితం పంచుతుంది. కానీ ఇప్పుడు అర్థమైంది, బ్రెడ్ చస్తేనే మనం బ్రతుకుతాం, చచ్చే ఆహారమే మళ్ళీ జీవితం పంచుతుంది. బ్రెడ్ చావాలి, దాని నుంచి మరో జీవం పుట్టాలి. అప్పుడే మనం నిజంగా బ్రతికినట్టు అవుతుంది. ఇది కథ, చావని బ్రెడ్ కథ. ఇక నుంచి నిజమైన ఆహారమే ప్రాధాన్యం, మన కోసం, మన భూమి కోసం. ఇప్పుడు ఓపెన్ చేసిన ఎంతోమంది చూడరు. రేపు చూద్దాంలే. సేఫ్టీ ఫుడ్ బ్లాగర్కే సేఫ్టీ మీద పంచా. అంతేలే, నిజాలు చెప్తే ఉంటాడు. ఇదేం బాలేదు సార్.